సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ గోల్డ్ రేట్ చూస్తే నిన్న మొన్నటి వరకు ఫాలే కనిపించింది. ఈరోజు కూడా అదే మూమెంట్ని కంటిన్యూ చేస్తుందా, లేదు అంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా, ఎలా తెలుసుకోవాలి? ఓకే, ఇవాళ గోల్డ్ కాస్త అయోమయంగా ఉంది అని చెప్తా. ఎందుకంటే స్పాట్ మార్కెట్లో ప్రైసెస్ డౌన్ ఉంటే ఫ్యూచర్స్ మార్కెట్లో 500 రూపాయలు అప్పులో ఉంది. ఓహో, ఎస్. ఇట్స్ వెరీ సింపుల్ రీజన్. ఫర్ ద సింపుల్ రీజన్ దాట్ బాగా పడింది కాబట్టి 6 నుంచి 7,000 రూపాయలు ఆల్ టైం నుంచి పడింది కాబట్టి ఇక 6 నుంచి 700 రూపాయలు కూడా పెరగద్దా మరి అంటది బంగారం. సో 7,000 వరకు పడిన తర్వాత 700 పెరగచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న కైండ్ ఆఫ్ బౌన్స్ ర్యాలీ కైండ్ ఆఫ్ మూమెంట్ ఇచ్చింది. బట్ ఈ మూవ్మెంట్ మనం సపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే, రెసిస్టెన్స్ ప్రకారం చూసుకుంటే ఇది నిజంగానే ఒక పెద్ద మూమెంట్ కాబోతుందా రైజ్ విషయానికి వస్తే, లేదంటే ఈ రోజన్నా కనీసం 90,000 దిగుతుందా అన్న క్లారిటీ మనకు ఒకసారి ఆ లెవెల్స్ చూస్తే మనకు వస్తుంది ఐడియా. బట్ దానికంటే ముందు ఏంటంటే, ఎంతోమంది ఈ గోల్డ్ విషయానికి వచ్చినప్పుడు చాలామంది దే హ్యావ్ గివెన్ దేర్ ఓన్ పర్సనల్ ఛానల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, యూట్యూబ్ ఉందనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ యూస్ కోసం బంగారం కొనే సమయానికి వాళ్ళు ఒక చిన్న వీడియో చేసి వేస్తున్నారు. నేను బంగారం ఈ రేట్లో కొనలేను, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే వెయ్యండి అని చెప్పేసి ఆ ప్రైసెస్ అందరు రికమెండ్ చేస్తున్నారు. చాలామంది సిల్లీగా అలాంటి వీడియోస్ కూడా చేసి వేస్తున్నారు. ఎందుకంటే రేట్స్ బాగా పెరుగున్నాయి, నా బడ్జెట్ దాటింది అండ్ ఐ వాంట్ టు వెయిట్. బట్ కొంతమంది, అందులో దాదాపు ఒక 100 మంది పైగా ఇలాంటి వీడియోస్ చేసుంటే ఒక 10 మందో 5 మందో 18 క్యారెట్ గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఐ థాట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనమాట. సో నాకు భలే నచ్చింది ఆ మాట. సో పీపుల్ ఆర్ స్లోలీ షిఫ్టింగ్ టువర్డ్స్ ఇట్. ప్రీవియస్ వీడియో కింద కామెంట్ పెట్టడం జరిగింది. కరెక్ట్. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ అంటారా, నాలెడ్జ్ అంటారా, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది జనాలకి. సో దట్స్ వెల్కమింగ్ సైన్. కానీ ఈ రోజున ఎంత పడింది స్పాట్ మార్కెట్లో అది చూద్దాము. అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్లో ఉంది అది కూడా చెప్తా. సో టు స్టార్ట్ విత్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,742 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 9,726 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 16 రూపీస్. సో అండ్ ఎస్ 8930 ఎస్టర్డేస్ ప్రైస్ అండ్ ఇవాళ చూసుకుంటే 8915 ఫాలన్ డౌన్ బై అగైన్ 15 రూపీస్. 18 క్యారెట్ గోల్డ్కి వస్తే 7307 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 7294 ఉంది. అంటే జస్ట్ ఒక 300 రూపాయలు దాదాపు. ఒకవేళ ఇది కూడా దిగిపోయింది అనుకోండి 7,000 కిందికి వస్తుందా ఈసారన్నా? సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉందండి. చాలామంది ఏం చెప్తున్నారంటే 18 క్యారెట్ గోల్డ్ 7,000 రూపీస్ కూడా దిగిపోతుంది అని చెప్పేసి నేషనల్ ఛానల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పడం జరిగింది. అది నేను విన్నాను, మీ దాకా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిస్తున్నాను. దిస్ ఇస్ నాట్ మై రికమెండేషన్, నేను చెప్పట్లేదు. సో అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు 7,000 గ్రాముకి అంటే 7,000 రూపాయలు ఉంటే మీకు 10 గ్రాములకి కనీసం 70,000 రూపాయలు కిందికి వస్తుంది. అంటే కనీసం ఈసారి 6,500 నుంచి 6,500-700 రూపాయల మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 6,700 మధ్యలో ఆ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అసలు 7,000 దిగుతుందా? నాకైతే ఇంపాసిబుల్ అనిపిస్తుంది శిరీష. బట్ లెట్ మీ సీ, ఈ వారంలోనే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. వీ కెనాట్ సే ఎనీథింగ్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ చార్ట్స్లో వెళ్ళి మన టూల్ మనం కాస్త వాడామనుకోండి, అందులో కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఇది చూద్దాము. కరెంట్ మార్కెట్లో ఫ్యూచర్స్లో ఎంసిక్స్లో చూసుకుంటే 95,922 ఉంది. అండ్ ఇట్ హాస్ గాన్ అప్ బై 452 రూపీస్ అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 0.5% పెరిగిందని చెప్పొచ్చు మనము. ఈరోజు హై చూసుకుంటే 95,950 ఉంది, 95,380 లో ఉంది. సో ఇక్కడ మనము లెవెల్స్ ఏరియాలో చూసుకుంటే 95,858 రెసిస్టెన్స్ శిరీష. సో అంటే 95,800 దిగిందనుకోండి మళ్ళీ గోల్డ్ ఫాలే. ఇట్స్ క్లియర్లీ ఇండికేషన్. చూడండి 95,922 ఉంది, 850 దిగితే మాత్రం మళ్ళీ సెల్లింగ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు లెవెల్స్ చెప్తున్నాయి. సో సపోర్ట్ 1 దిగిందనుకోండి, సపోర్ట్ 2 ఉంటుంది 95,537 అండ్ సపోర్ట్ 3 94,308 అండ్ రెసిస్టెన్స్ 1 చూసుకుందామా, దాదాపు 2,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది శిరీష. కెన్ యూ సీ దాట్? 95,000 నుంచి 97,408 అంటే అప్రాక్సిమేట్లీ 1,600 to 1,800 రూపీస్ డిఫరెన్స్ ఉంది మీకు ఒక రెసిస్టెన్స్ దాటి పెరగడానికి.
అయితే సెకండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 98,637 అండ్ థర్డ్ రెసిస్టెన్స్ 98,958 ఉంది. సో ఇక్కడ ఛాన్సెస్ అయితే కనబడట్లేదు, కానీ 95,850 పైన ఉంటే మాత్రం కాస్తంత ఇంకొక 1,500 రూపాయలు కాస్తంత పెరిగే అవకాశం మాత్రం ఉంది. కానీ సైడ్ వేస్లో ఉండిపోయేసి మళ్ళీ మీకు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్కి వచ్చేసి క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ డాలర్ మూవ్మెంట్ కూడా చూసుకుంటే మీకు ఇంకో విషయం తెలుసా, సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తము చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతుంది. ఈ రోజు కూడా అదే ముహూర్తానికి గోల్డ్ ఎక్కువగా ఫాలో అవ్వబోతుంది. కనీసం ఒక 3,000 రూపీస్ బిట్వీన్ 5 and 9 PM మధ్యలో అని చెప్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ దానికంటే ముందు మనకు కావాల్సింది ఇంట్రాడేలో 5 minutes చార్ట్లో ఎలాంటి మూవ్మెంట్ ఇచ్చిందని. ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, గోల్డ్ హ్యాస్ స్లైట్లీ గాన్ అప్ అని చెప్పొచ్చు మన ట్రెండ్ లైన్ పైకి. కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా? కెన్ యూ జస్ట్ సీ దిస్? ఈ లైన్ దాటి పైకి వెళ్ళింది, కానీ దీని కిందికి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే పైకి వెళ్ళిపోతుందంటారా? దట్స్ $1 million క్వశ్చన్ ఈరోజు. సో దీనికోసం వెయిట్ చేసి చూడండి. గోల్డ్ మాత్రం ఎక్కువ మటుకు సైడ్ వేస్. ఎందుకు మన ఆడియన్స్ కి ఇస్తే అందరూ చెప్తారు 70,000 కావాలని చెప్పేసి. అది పాసిబుల్ కాదు. కనీసం 85,000 అన్నా ఇంకొక సంవత్సరం లోపల వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 95,000 నుంచి 85,000 అంటే ఒక 10,000 రూపాయలు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గోల్డ్లో నెక్స్ట్ 1 yearలో. సో అది మనం వెయిట్ చేసి చూద్దాము. బట్ ప్రస్తుతానికైతే ఇట్స్ గోయింగ్ టు రిమైన్ ఇన్ సైడ్ వేస్. అండ్ శిరీష గారు అన్నట్టుగా ఆప్షన్స్ అయితే ఇస్తే బాగుంటుంది, కానీ ఇచ్చే ఛాన్సెస్ లేదు అక్కడ. బట్ లెట్స్ వెయిట్, గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ అని చెప్పేసి మాత్రం అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.